హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు రాజు. నాకు ఒక గన్ కావాలి. గన్నా? అలాంటివి ఇక్కడ ఏం దొరకవు. రాంగ్ నంబర్. అజీజ్ భాయ్ నీ నెంబర్ ఇచ్చాడు. అజీజ్ బాయా? సరే, ఏది కావాలి? నాకు అర్జెంట్గా ఒక తుపాకీ కావాలి. తుపాకీయా? నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు. ఓకే, డీల్ సెట్ చేసేద్దాం. డన్. ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు సార్. అదేంటి ఒక గ్లాసే వచ్చింది మీకు? నేను కూల్ డ్రింక్స్ తాగను. నేను తాగే ఇక్కడ దొరకవు. కానీ నా దగ్గర గన్స్ ఉన్నాయని కరెక్ట్గా తెలుసుకున్నారు. నా అవసరం అలాంటిది. మీకు గన్స్ గురించి బాగా ఐడియా ఉందా? 10 ఇంచెస్ గన్లో 2 ఇంచెస్ బుల్లెట్ ఉంటుంది. 2 సెంటీమీటర్స్ ట్రిగ్గర్ నొక్కితే 932 km/h వేగంలో టార్గెట్ని హిట్ చేస్తాం. అంతే తెలుసు. ఇది ఫేమస్ డెలింగర్ తుపాకీ. 1930లో అమెరికన్ నోటోరియస్ గ్యాంగ్స్టర్ జాన్ డెలింగర్ వాడిన తుపాకీ మోడల్ ఇది. మెట్రిక్ క్యాలిబర్ 10mm. సింపుల్గా దిల్ అని పిలుస్తారు. మార్కెట్లో 2 లక్షలు ఉంది. నేను అంతకేద్దాం అనుకుంటున్నాను. వర్కింగ్ కండిషన్? గివ్ మీ ద బెస్ట్ షూటర్. 30 మీటర్స్ డిస్టెంట్లో ఉన్న టార్గెట్ని కూడా ఈజీగా హిట్ చేయగలరు. బెస్ట్ షూటర్ అంటే కష్టం, కానీ ఇలా కొడితే పోతాడా? ఖచ్చితంగా పోతాడు. ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్. చెప్పానుగా, ఫారెన్ మార్కెట్లో 2 lakhs ఉంది. నేను అంతకని తగ్గలేను. ఇదిగో 2 lakhs చెక్. బాస్, నీ మాటలు బుల్లెట్స్లో ఉన్నాయి, కానీ గన్ పని చేయాలంటే మాటలు సరిపోవు, బుల్లెట్స్ కూడా కావాలి. హలో. ఓకే, బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్, కేటీఎం ట్యూబ్, బండి పెట్రోల్. ఓకే, నేను చూసుకుంటా. ఏంటి, లిఫ్ట్ కావాలా? లైటర్ కావాలి, ఉందా? ఏంటి కామెడీగా ఉందా? నాకు వేరే పని లేదనుకున్నావా? నీకు వేరే పని ఉంది, నీ దగ్గర వెపన్ కూడా ఉంది. వెపనా? ఇంతకీ మీరెవరు? నీకు పోలీసులతో ఎలా మాట్లాడాలో తెలీదనుకుంటా. పోలీసా? విక్రమ్, ఎస్ఐ, క్రైమ్ బ్రాంచ్. నీ దగ్గర వెపన్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మర్యాదగా నీ దగ్గర ఉన్న వెపన్ నాకు ఇచ్చాయి. నిజం సార్, నా దగ్గర ఏ వెపన్ లేదండి. సరే, ఇదంతా వదిలే. నీ దగ్గరున్న దిల్లి తుపాకీ నాకు సరెండర్ చేసి ఒక 50,000 ఇచ్చెళ్ళిపో. నీ మీదే కేసు కాకుండా నేను చూసుకుంటా. సార్, మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేయ్, గన్ బుల్లెట్లు రేట్లు పెరిగాయని వార్నింగ్ షాట్లు కూడా ఇవ్వడం మానేశాం. ఇక్కడికిక్కడ నిన్నేసేసిన అడగడానికి ఎవ్వడు రాడు. నా దగ్గర ఏ తుపాకీ లేదు సార్. నువ్విలా చెప్పోరా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిన్ను తీసుకెళ్లి 4 కుమ్మితే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అసలు గన్న కొన్నదే నిన్నేసాడని.
మరి సరెండర్ చేసామంటే ఎలారా? నీకు చిన్న కథ చెప్తాను విను. కాదని పోలీస్ తెలివి చూపిస్తే ఉచ్చ లేచిపోద్ది. 1920లో లండన్కి చెందిన అగస్తస్ కన్నింగ్హామ్ చాలా యూనిక్గా తన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకున్నాడు. 12 వరల్డ్స్ బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని తెచ్చి 100 టన్నుల వుడ్తో ఒక అందమైన వుడెన్ హౌస్ నిర్మించాడు. ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందంటే చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు ఆ ఇల్లుని చూడడానికి కుప్పలు కుప్పలుగా వచ్చేవారు. అగస్తస్ మాత్రం తన ఇల్లు ఎప్పటికీ యూనిక్గా ఉండాలని అది డిజైన్ చేసిన 12 మంది ఆర్కిటెక్ట్స్ని చంపేశాడు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ డిజైన్ ప్లాన్ ఉన్న పేపర్ ఎవరికీ దొరకకుండా అగస్తస్ తన ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో నిప్పంటించేశాడు. అలా నిప్పంటుకున్న పేపర్స్లో ఒకటి అమాంతంగా ఎగురుకుంటూ వెళ్ళి అగస్తస్ అందాల ఇంటి పైన పడింది. చెక్కతో చేసిన ఇల్లు కావడం వల్ల నిమిషాల్లో ఫైర్ స్ప్రెడ్ అయింది. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు నిప్పంటుకోవడం చూసిన అగస్తస్ ఆ నిప్పుని ఆపడానికి ప్రయత్నించి ఆ మంటలో బూడిదైపోయాడు. ఈ కథలో నీకు అర్థమైన నీతి ఏంటి? ఏంట్రా నీతి? కర్మ. నువ్వు చేసే పని ఏదైనా అది నిన్నే భరిస్తుంది. అది మంచి అయినా చెడైనా. ఇందులో 2 బుల్లెట్లు ఉండేవి, ఇప్పుడు ఒకటే ఉంది. రెండోది ఏమైందో తెలుసా? హలో సార్, డీల్ అయిపోయింది. నేను చూసుకుంటా. గన్ ఇచ్చినందుకు 1,00,000, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు 6. ఇంతకీ ఎవడ్రా నువ్వు? ఎండింగ్ లో ఇంట్రడక్షన్ ఎందుకురా? కంగ్రాట్స్ మిస్టర్ రాజు. ఇంతకీ ఈ ఆపరేషన్కి ఏం పేరు పెట్టారు?